పళ్ళం పప్పు తప్పళ్ళం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద తల్లి వాసవి మాత జై 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 వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం వరదా భవంతు 16 సార్లు జపం చేయండి సంతశ్రేయస్తు సమస్త మంగళాని భవంతు నిత్యశ్రేయస్తు నిత్య మంగళాని భవంతు మంగళం గోషవేంద్రాయ మహనీయ జాత్మనే చక్రవర్తి ధనోధాయ భారత కళ్ళకత్తుకోండి యజమానులు వీర వెంకట సత్యనారాయణ వరకు గోవింద గట్టిగా చెప్పాలి గోవింద గోవింద వాసవి మాతాకు గోవింద నమస్కారం సమర్పయామి మనసులో ఉన్న కోరిక తెలుసుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని జై జై శ్రీ వాసవి. మరి ఈరోజు కార్తీక వన సమారాధన 73వ వారి వన సమారాధనకి విచ్చేస్తున్న నాయకులకు ప్రజలకు మెంబర్లకు సభ్యులకి అందరికీ మా ఆర్వే సంఘం తరపున హృదయపూర్వక స్వాగత సుమాంజలి. మరి ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా కారణం మరి ముందుగా మా పెద్దలు మా గౌరవనీయులు మార వెంకటేశ్వర నేతృత్వంలో ఉమ్మడి ట్రెజరీ ఆధ్వర్యంలో మరి మా శ్రీరామచంద్రమూర్తి గారి మా ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో మరి ఈరోజు ఇంత అద్భుతంగా మరి అలాగే సుందరం గారు మా రమేష్ గారు వాళ్ళ సహకారాలతో మనకి ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గార్డెన్ కమిటీ చైర్మన్గా నేను ఎంతో ఆనందపడుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ నచ్చే విధంగా మీ అందరికీ హ్యాపీగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మరి ప్రతి దాంట్లో ఎంతో కష్టించి ఈ రోజంతా కూడా సుమారు 2 రోజులు బట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురించి 6 రోజులు బట్టి ఎంతో కష్టపడి ఈ రూపు తీసుకొచ్చాం. మరి మీరు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసి అద్భుతమైన ఆనందంతో మీరు వెళ్ళాలని గమనించిన విషయం ఏంటంటే మీ కొరకు అత్యంత అద్భుతమైన గిఫ్ట్లు ఏర్పాటు చేశారు. సుమారు 155 గిఫ్ట్లు ప్రతి 10 మంది ఒకళ్ళు తగలాలని చెప్పి నేతృత్వంలో మరి వాళ్ళందరూ నేతృత్వంలో ఆలోచించి చక్కటి గిఫ్ట్లు ఏర్పాటు చేశారు. అలాగే ఈ గిఫ్ట్లు ఏంటనగా నెంబర్ 1 మెగా ప్రైజ్ కింద ఫ్రిడ్జ్, అలాగే దివాన్ సెట్, ఒక డ్రెస్సింగ్ టేబుల్, బేబీ సైకిల్స్, కుక్కర్లు, ఎల్ఈడి టీవీలు అనేకమైన గిఫ్ట్లన్నీ ఏర్పాటు చేశారు. మధ్యలో కూడా మీ అందరికీ ప్రతిసారి కూడా మీకు ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి 10 నిమిషాలకు ఒక గిఫ్ట్ తీయడానికి చేశారు. కేవలం ఏంటంటే మన ఆర్యవై సంఘానికి మనం అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఇంత ఏర్పాట్లు చేశారు. కేవలం టికెట్ మాత్రం 100 రూపాయలు మాత్రమే. దయచేసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుచున్నాము. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. మరి 2 గంటల రమాసత్యం వ్రతం కూడా పూర్తవుతుంది. అందరూ వచ్చి స్వామివారి తీర్థాలు తీసుకుని మరి అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాం. మీ పిల్ల పాపలతో రాజు కోరుచున్నాం. అలాగే మరి కార్యక్రమానికి మాకు ఎండుండి ఉన్న మా రాము గారు కూడా మాట్లాడాలని కోరుచున్నాం. జై జై వాసవి. ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 73వ వాసవి సమారాధన సందర్భంగా ఈ రోజున మన తెలుగుచెర్ల రోడ్లో సుబ్బరాజు గారి తోటలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఇక్కడ విశేషమైన గిఫ్ట్లు మరి బంపర్ డ్రాలు అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వినియోగించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ రోజున భోజనాలు కార్యక్రమంలో మన వందవాసి శ్రీను గారు మరి చాలా ఎక్సలెంట్గా చేయడం జరిగింది. మరి చాలా సూపర్గా బాగా అన్నీ కూడా టేస్ట్ చేసాము. పొద్దున బ్రేక్ఫాస్టు ఇప్పుడు భోజనాలు కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు. ఆయన కూడా అభినందనలు. అలాగే మరి ఈ కార్యక్రమానికి మెయిన్ కారణం మన గౌరవనీయులు మార వెంకటేశ్వర గారు, అలాగే నటరాజు గారికి వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మరి ఈ రోజున ఈ వన సమారాధనకి మెయిన్ ముఖ్యదాతలైనటువంటి చలంచల మురళి గారు, హరి గారు దంపతులు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కోనాసీని గారు, మన గమిని సుబ్బారావు గారు, అలాగే చాలామంది మన వ్యక్తులందరూ కూడా ఇవ్వడం జరిగింది. మన రాజా జ్యువెలర్స్, అలాగే పొన్నగంట తాతాలు గారు, అధిష్టాన వర్గం అందరూ కూడా ఈ వేసుకుని మరి ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. జై వాసవి. మరి ఈ రోజున 73వ ఆర్యవై సంఘం 73వ కార్తీక వన సమారాధనకు విచ్చేసిన మన ఆర్యవేశ్వరులందరికీ కూడా
ఈవేళ ఆర్యవేశ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఆహ్లాదమైన వాతావరణంలో ఇంతటి చక్కగా మీరందరూ విచ్చేసినందుకు కూడా సంఘం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎన్నో కార్యక్రమాలు మన ఆర్యవేశ సంఘం కొల్లేపుర రాము గారు, మరి అలాగే సుందరరావు గారు, అలాగే బాగుల్ రమేష్ గారు, వీళ్ళ యొక్క టీము అందరూ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తూ, అలాగే ఈ కార్యక్రమాలన్నీ వెనక ఒక మన గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగడం మనందరూ కూడా అదృష్టం. మరి పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి కార్యక్రమానికి కూడా విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అధ్యక్షులు ప్రపంచ ఆదివాసీ మహాసభ అధ్యక్షులు వరల్డ్ రికార్డ్ ఆఫ్ గ్రహీత పేదలపాలెటి పెన్నిది సేవా పురస్కారం అవార్డు గ్రహీత అనేక పేదలకి చేయూతనిస్తున్న కైకిరం శ్రీమంతుడు తాడేపల్లిగూడెం ఆదివాసీ సంఘానికి అత్యంత ఆప్తులైనటువంటి మా అన్నయ్య గారు ప్రపంచ ఆదివాసీ మహాసభ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసులు వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసిన కోరుచున్నాం. ఈరోజు 73వ తాడేపల్లిగూడెం కార్తీక సమారాధనకు వచ్చేసిన ఈరోజు అందరికీ ఉల్లాసంగా గడవాలని, మంచి మంచి బహుమతులు పొందాలని, వాసవి మాత కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే తాడేపల్లిగూడెం ఆర్యవేశ సంఘాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్న మన్నయ్య గారు మార వెంకటేశ్వర గారికి, వారి చేదుడుగా ఉన్న ఓపిశెట్టి నటరాజు గారికి, ఇప్పుడు ఆర్యవేశ సంఘం అధ్యక్షులు రాము గారికి, వారి టీంకి, అలాగే ఈ గార్డెన్ పార్టీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న రాంపండి మా తమ్ముడు గారికి, అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి నాకు చిరు సత్కారం చేసిన ఆర్యవేశ సోదరమణులు, తాడేపల్లిగూడెం ఆర్యవేశ సంఘం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి, పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం వన భోజనం, తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక, ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం వన భోజనం, భోజనం వన భోజనం. సని సప్పని దాని మద పద మప సగమామ దమమ గరి పాడితే రంజనం జనరంజన రంజనం జనరంజనం.
మని పప్పు కాచింది ఈ పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం వన భోజనం జనరంజనం తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం వన భోజనం భోజనం వన భోజనం చూసి ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు అర్థం కాలేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్. కాదు కానీ మేడం మీరు డాన్సే కదా చేసింది, ఆవిడ చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది కానీ మీరు చేస్తున్నట్టు ఏం అనిపించలేదు. నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. ఆ జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీ. నేమ్స్ మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ మొబైల్స్ నెంబర్స్ వేయడం ఏదో చేస్తున్నారు. సో అలా అయితే కష్టం అవుతుంది. మొబైల్ నెంబర్ వచ్చేసి నెక్స్ట్ గిఫ్ట్ మేబీ మీద అయ్యి ఉండొచ్చు. ఓకే సార్ అన్నా ఒకసారి అన్న ఒకసారి అనుకున్నాం మేడం ఇచ్చండి ఒకసారి రైట్. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గౌరవ మండలం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్కి కానీ అలాగే వాళ్ళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా కలిసి సంవత్సరానికి ఒక రోజు ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందకరం. అందరూ కూడా భోజనం చేసి చక్కగా ఈ గిఫ్ట్లు కూడా పొంది 4 వరకు ఉండి టిఫిన్లు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. బాగోలు రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ గారు అటువంటి పదవి దగ్గరకు పద్మనాభన్ మురళి గారికి మన ఆదివాసీ సంఘాల తరపున అందరి తరపున ఒకసారి ఉదయపూర్వక కరతాళాలతో అభినందనలు తెలియజేస్తూ కోరుతున్నాం. బాగా గట్టిగా చెప్పాలి. జై వాసవి జై వాసవి జై వాసవి. అదేవిధంగా కార్తీకు కీర్తి మీ దంపతులకు ప్రేమ ఫలాలుగా జన్మించినారు. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం మీ దంపతులు చక్కని కృషి చేయడం ఆదర్శప్రాయం. ఆదర్శ విద్యార్థి నిడమల మండలం పెద్ద విద్యార్థిగా గురువుల దీవెనలు పొందారు. సాటి విద్యార్థులకు మంచి మిత్రులుగా నిలిచారు. సేవా రంగాల్లో ఇతరులు చేసిన సేవా తత్పరులుగా పేరొందారు. ఆదివాసీ సంఘంలో సభ్యునిగా చేరి రాష్ట్ర శాఖ కార్యదర్శిగా ఎన్నికై సామాజిక వర్గానికి చక్కటి సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఆకర్షితులై 2004లో ఆ పార్టీ సత్యమైన రీతిలో పార్టీకి ప్రజలకు సేవ చేశారు. 2009లో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉప ఎంపికై పార్టీ అగ్ర నాయకత్వానికి ప్రీతిపాత్రులైనారు. తత్వయుతంగా రాష్ట్ర ప్రభుత్వంచే ఆదివాసీ కార్పొరేషన్ డైరెక్టర్ నియమితులైన మాకందరికీ గర్వకారణంగా నిలిచారు. ఇకపై మీ సేవలు రాష్ట్రం అంతా విస్తరించాలని మా ఆకాంక్ష. వచ్చాడయ్యో సాంగ్ వేసుకుందయ్యా అంటే వేసుకుందయ్యా బాగా 700 రూపీస్ మిక్సీని గెలుచుకున్నారు. ఒకసారి అందరు గట్టిగా క్లాస్ కొట్టండి. ప్రతి 10 minutes కి ఇలా కిటిక్ తీయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరు ఆర్య వైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వరరావు గారు స్టేజ్ మీదకి రావాలండి. మార వెంకటేశ్వరరావు గారు దయచేసి అత్తకి సుబ్బరాజు గారికి మన అందరి చేతులతో కలదాంతో ఒకసారి అభినందన తెలియజేయండి. వారు శ్రీరామ విద్యానికేతన్ పెత్తాడిపల్లి వారి అధినేతలు. వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము. గౌరవాధ్యక్షులుగా ఓబిడిశెట్టి నరరాజు గారు ఆదివాసీ పద అధ్యక్షులుగా కొల్లేపాల రాము గారు అధ్యక్షులుగా బాలాజీ ప్రచంద్రరావు కార్యదర్శిగా వాగవల్లి రమేష్ గారు కోశాధికారిగా సుబ్బరాజు గారు గ్రామీణ సెక్రటరీ గారి వెంటనే మనకి తోటరిచిన అత్యంత సుబ్బరాజు గారికి శ్రీ ఆదివాసీ సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి
ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ తోట 10 గణాల పాటు పచ్చగా ఉండి మన ఆదివాసులందరూ కూడా ఎలా సంపాదిస్తారు బాగా ధనధాన్యాలతో పెట్టింది మాకు 10 గణాల పాటు సాయం చేసి మా మార వెంకటేశ్వరరావుకి ఎప్పుడు వెన్నుదలుగా ఉండి ఆయన కార్యక్రమాలు కూడా పరోక్షంగా సహకరించవలసిందిగా కోరుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివాసులందరూ కూడా యూనిటీగా ఉండి చక్కటి వాతావరణంలో మీరందరూ మా మామిడి తోటలకు రావడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. చక్కగా మీరు చేసుకుంటే ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నంతకాలం చాలా హ్యాపీగా చెప్తుంది మీకు. మీరందరూ కలిసికట్టుగా ఉండి వ్యాపారాలు ఎవరు ఏమైనా చేసుకున్నా యూనిటీకి వచ్చేటికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి మీరందరూ పెద్దలందరినీ గౌరవించుకుంటూ ఒకళ్ళొకళ్ళు ఒక యూనిట్గా ఉండాలని మీరందరూ మరిన్ని కార్యక్రమం సంతోషంగా చేసుకోవాలని చెప్పి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. సుందరం గారు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే భోగ మండలం ఆదివాసీ సంఘం ప్రెసిడెంట్ కానీ అలాగే వాళ్ళ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ప్రతి సంవత్సరం కూడా మనందరూ కూడా సంవత్సరానికి ఒక రోజు కార్యక్రమం చేసుకుంటూ చాలా ఆనందకరం. అందరూ కూడా భోజనం చేసి చక్కగా ఈ గిఫ్ట్లు కూడా కొన్ని 4 వరకు ఉండి నటరాజు గారు పూర్వాధ్యక్షులు, ఆదివాసీ సంఘం పూర్వాధ్యక్షులు శ్రీ బొబిలిశెట్టి నటరాజు గారికి సత్కార కార్యక్రమం. సార్ ఒకసారి ఇలా పట్టుకోండి సార్, మీరు ఒకసారి అలా చూడండి. వేసుకోండి సార్ ఒకసారి. ఇస్తారు దాని గురించి వెళ్ళని అలా అభిలాష్ 98481. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున 73వ వన సమారాధన శ్రీ ఆదివాసీ సంఘం వారి ద్వారా ఈ సుబ్బరాజు గారి తోటలో పెట్టడం జరిగింది. కాబట్టి మరి దీనికి స్పాన్సర్ చేసిన వాళ్ళు మొదటగా శ్రీ చలంచల్ల మురళీ గారు, చలంచల్ల హరి గారు, అలాగే మా గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వరరావు గారు, అలాగే మా నటరాజు గారు, అలాగే ఇప్పుడు మన కైకురం టైగర్ కోనా సీను గారు, అలాగే గమ్మిని సుబ్బారావు గారు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈ కార్యక్రమానికి బాగా విరాళాలు ఇచ్చారు. మరి ఆ చలంచల్ల వారి మురళి గారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా ఏ కార్యక్రమం అయినా సరే ఒక చక్కటి కుటుంబ వాతావరణంలో జరుగుతుందంటే అది కేవలం మరి ఆర్యవైశ్య సోదరుల సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఒక కుటుంబ సమేతంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానం చేసి మీలాంటి కుటుంబ సభ్యులందరిలోనూ కూడా కాసేపు మీతో గడిపే భాగ్యాన్ని కల్పించిన ఆర్యవైశ్య సోదరీమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి కార్తీక వన సమారాధన అనగానే మరి అందరికీ కూడా ఉత్తేజం, ఆనందం. ఎందుచేతంటే ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా ఈ రోజున అన్ని మరిచిపోయి మనందరం కూడా చక్కగా ఒక చక్కటి వాతావరణంలో మరి ఈరోజు ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటాం. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మమ్మల్ని పిలవడం, తద్వారా ఏదైతే మరి మా సోదరుడు పద్మనాభుల మురళి గారికి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిగా, ఆర్యవైశ్య సోదరుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వనల్ బాబ్జీ గారి నాయకత్వంలో, అలాగే ఏదైతే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆయనకు మరి గత 20 సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీ వెన్నంటుండి మరి పార్టీలో అనేక సేవలు అందించిన మన పద్మనాభుని మురళి గారికి మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి వల్లభ మల్లికార్జున గారు, మరి అదేవిధంగా గొర్రెల శ్రీధర్ గారు అందరూ ఆధ్వర్యంలో మరి మనకి స్టేట్ ఆదివాసీ కార్పొరేషన్
డైరెక్టర్ గా మరి స్టేట్ లెవెల్ లో 15 మంది ఉంటే ఆ 15 మందిలో మన వాళ్ళు ఒకళ్ళు మరి పేద ఆదివేసి ఎవరు ఉంటారు కదా వాళ్ళు ఎవరికైనా సరే ఇప్పుడు బడ్జెట్ కేటాయిస్తారు ఇచ్చి మన లోన్ ఇప్పించడం జరుగుతుంది. అటువంటి పదవి దగ్గర నీకు పద్మనాభన్ మురళి గారికి మన ఆదివేసి అందరి తరఫున ఒకసారి ఉదయపూర్వక కర్తాలతో అభినందనలు తెలియజేస్తూ కోరుతున్నాం. గట్టిగా చెప్పాలి. జై వాసవి, జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకు, వాసవి మాతాకు జై వాసవి. నువ్వు అటెల్లో మన కాంట్రాక్టర్ సాధించండి. లక్ష్మీనారాయణ గారు ఇష్టం సార్. ఎలా చూడండి ఒకసారి అన్న సేదరన్నా ఏమండి ఎలా చూడండి సార్. ఒకసారి వెయిట్ ఎలా చూడండి ఒకసారి. ఈ కెమెరా చూడండి సార్ ఒకసారి. వెయిట్ ఇచ్చోండి సార్ ఇచ్చోండి. ఓకే మాట్లాడండి. ఈరోజు సామాన్య వ్యక్తిగా ఉన్న నాకు ఈ రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడం సామాన్య కార్యకర్త కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీలో నిదర్శనం. కష్టపడిన వారికి ఎప్పుడన్నా పదవి వస్తుందనేది నిదర్శనం. మా ఈ వైశ్య కార్పొరేషన్లో ఓన్లీ అర్హులైన పేద వైశ్యులకి లోన్లని ఇస్తామని జరుగుతుంది. దీంట్లో 80% కార్పొరేషన్ పెట్టుకుంటే 20% బ్యాంకు లోను ఇస్తాం జరుగుతుంది. ఇది ఓన్లీ పేద వైశ్యులకి ఈ పథకం అమలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. ఈ మామూలుగా ఏ ప్రాజెక్టులైనా సరే పేదవాళ్ళు ఉన్నారంటే 10% జరిగే కార్యక్రమం ఉండేది పూర్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి 100 మంది అంటే 100 మందికి కూడా న్యాయం చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. ఈ రోజుని ఇంతమంది మా ఆర్యవేశ సంఘం పెద్దలు మార వెంకటేశ్వర గారికి, అలాగే నటరాజు గారికి, అలాగే కోన శ్రీనివాస్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ గారికి, అలాగే కోన శ్రీనివాస్ గారికి నాకు ఈ పదవి వస్తానికి 100% కారణం కూడా శ్రీ వలవల బాబ్జీ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే మన తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుమారు 60 లీటర్ల పాలు పంచదార అన్నీ మనకి సమకూర్చారు. మరి హ్యాపీగా ఉన్నాడు కారణం మొత్తం జగన్నాథం గారు రాము గారు శ్రీరామ్ మరి ఆర్యవైశ్యుల 73వ వార్షికోత్సవ కార్తీక వన సమారాధన సందర్భంగా మేము మమ్మల్ని కూడా కాకేసి ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకుంటానికి అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సంఘ పెద్దలందరికీ, సోదరిమణులకి, సోదరికి కూడా కార్తీక దామోదర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే ఒక చక్కటి రోజు. ఎందుకంటే ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా మరి దామోదరుని పేరుతో మరి శివనారాయణ నరనారాయణ కాకేయడం జరుగుతుంది. పార్వతి పరమేశ్వరుని విష్ణుమూర్తులు కూడా ఇద్దరు కలిసి ఉండే రోజుని 30 రోజులు. అందుకే ఆయనకి ఈ 30 రోజుల్లో దామోదరుడు అని పేరు ఉంటుంది. అది 30 రోజుల్లో అన్ని కుటుంబాలు కలిసి మరి చక్కటి వనభోజనం చేస్తే ఆ కుటుంబ విషయాలని మాట్లాడుకోవడమే కాకుండా అందులో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ ధనవంతులు కానీ మీరు ఆదుకునే విధంగా ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పే విధంగా అందరూ కూడా విద్యావంతులు అవటానికి కృషి చేసే విధంగా రకరకాల సమస్యల మీద మాకు అవకాశం కలిగేదే ఈ యొక్క కార్తీక వన సమారాధన నిరంతరం చేస్తున్నది. మరి ఇందులో పెద్దలు చక్కగా 43 వసంతాలు నిరంతరం చాలా కష్టసాధ్యమైన మరి ఆర్యవైశ్య పెద్దలు కానీ యువత కానీ ఈ కమిటీ మెంబర్లు కానీ ఎంతో సిద్ధశుద్ధితోటి ఈ కార్యక్రమం చేస్తున్న కమిటీ మెంబర్లు అందరినీ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ
బాగుంటారు రాంపల్లి గారు ఏంటిది కబడ్డీలో బాబు నన్ను అడిగేస్తే అవుట్ ఉన్నాను Thank you so much. It's wonderful performance. Thank you, Andy. మళ్ళీ తీయండి కొంచెం ఫస్ట్ తగిలిందంటే ఇక 50 టికెట్లకి వర్తించదు. డ్రెస్సింగ్ టేబుల్ ఉంది 4,950 రూపాయలు ఊర్తులు కొన్నది ఊరికి అందుకుంటుపోతారు 10 మంది. ఎవరో చూడండి టేబుల్ వాళ్ళు లేపితేనే